హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాట్ బాయ్స్. మనం లాస్ట్ వీడియోలో యానం సంబంధించిన విజిటింగ్ ప్లేస్లు ఏమి ఉన్నాయో చూసాం. ఈ వీడియోలో అరకు సంబంధించిన మొత్తం ఫుల్ వీడియోస్ ఉన్నాయి. అరకు వ్యాలీ ఉంది, నెక్స్ట్ వచ్చేసి సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఏముంది మా అరకు పినాయ్ ఉంది, బొర్రా గుహలు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. మొత్తం మీకు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది. మా వీడియో పూర్తి చూసిన తర్వాత మా వీడియో మీకు నచ్చటైతే లైక్ చేసి ఈ వీడియోని ఇంకో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేనే వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయినా. ఎట్లా అంటే మనం వైజాగ్ లో అందరూ తెలుసుగా రెంటల్ బైక్స్ ఉంటాయని, అట్లనే చాలా నాకైతే స్కూటీ అయితే మంచిగా ఉంటుంది, నా లగేజ్ అంతా దాని ముందు పెట్టుకుని వెళ్ళొచ్చు అనుకున్నా. అట్లనే ఎక్కడ ట్రై చేసినా దొరకలేదు. అయితే ఆన్లైన్లో చూసిన రాయల్ రెంటల్ బైక్స్ అని ఉంది, రాయల్ బ్రదర్స్ రెంటల్ బైక్స్ అని ఉంది కదా. ఆన్లైన్లో బుక్ చేసుకుని డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, లైసెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనమైతే నాకు నచ్చిన బైక్ అయితే తీసుకున్నాను. నేను 530కి అయితే మనకి అవైలబుల్గా ఉంది. వన్ డేకి వచ్చేసి 500 ఛార్జ్ చేస్తారు. 500కి 144 కిలోమీటర్స్ ఇస్తారు. దాంట్లో పెట్రోల్ మాత్రం పెట్రోల్ బంక్ వెళ్ళడానికి వరకే ఉంటుంది. మనమైతే పెట్రోల్ కొట్టించుకొని అక్కడికి వెళ్ళాం. 144 కిలోమీటర్స్ తర్వాత వన్ డేలో మనం అయితే ఎక్స్ట్రా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తామో దానికైతే 4 రూపీస్ పే చేయాలి కిలోమీటర్కి. అలాగే జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. నేనైతే 530 నుంచి స్టార్ట్ అయిపోయినా, మరి ఎప్పుడైతే తెలియదు. ఇక అరకులో అయితే అన్ని చూద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా నేను. ఇక సింగిల్గా బస్సులో వెళ్తాం. అన్ని చాలా కిలోమీటర్ల దూరం ఉన్నాయి. అది చాపరాయి ఒక దగ్గర ఉంది, అరకు పినాయి ఒక దగ్గర ఉంది, అరకు వ్యాలీ ఒక దగ్గర ఉంది. ఇవన్నీ చూడాలంటే మన ఇట్లా బైక్ ఉండాలి కంపల్సరీగా. మీరు ప్రిఫర్ చేస్తే మాత్రం నైట్ టైం అయితే అస్సలు చేయకండి. నేనైతే పోయి సింగిల్ రోడ్డు మీదకి ఇట్లా పోతున్నా. మొత్తం ఘాట్ రోడ్డే ఉంది, ఎక్కడ మనకు వచ్చేది లేదు పోయేది లేదు. మొత్తం చీకటి, చిమ్మ చీకటి. ఎడిపోయినా లెఫ్ట్ రైట్ ముందు లైట్ తప్పితే నాకైతే మొత్తం చీకటే ఉంది. ఫైనల్గా నేను 5:30 స్టార్ట్ అయింది కదా, అక్కడికి పోయేసరికి 11 అయింది. అంత ఘాట్ రోడ్డు, స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. చాలా అంటే చాలా స్లోగా వెళ్ళినా. ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చిన. బస్ స్టాండ్ దగ్గర డార్మెటరీ ఉందన్నమాట. పైన మనకి 200 ఛార్జ్ చేశారు. అక్కడ పడుకొని మార్నింగ్ 4:30కి అయితే లేచేసిన నేను సన్ రైజ్ చూద్దామని. అక్కడ నుంచి బస్సు కూడా ఉంది అవైలబుల్గా. మనకైతే అరకు వ్యాలీలో అయితే మొత్తం టెంట్లు అయితే మీకు క్యాంపెయినింగ్ టెంట్లు ఉంటాయి, అవి అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్గా నేనైతే మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే 5:30కే వచ్చేసిన అక్కడికి. 5:30కి ఇట్లా సీనరీ అనమాట ఇట్లుంది. అప్పటికే జనాలందరూ వచ్చేసారు, మొత్తం వెయిట్ చేస్తారు సన్ రైజ్ కోసం. నేను కూడా వాళ్ళతో పాటు చూస్తున్నా, మొత్తం వెయిట్ చేస్తున్నా. చలి మాత్రం అద్దరిపోయేలా ఉంది ఆ టైంలో. వామ్మో, మామూలు చలి లేదు అసలు. ఇది మనం అరకు వ్యాలీ నుంచి మనం ఈ సన్ రైజ్ పాయింట్, మడగడ సన్ రైజ్ పాయింట్కి వచ్చే మూమెంట్లో ఉంటుంది ఘాట్ రోడ్డు, మట్టి రోడ్డు, చాలా దారుణంగా ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఎట్లుందో. చూసారు చిన్న చిన్నగా వస్తూ ఉంది అట్లా. ఇక ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీస్ మార్నింగ్ అంతా అరకు వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఆ సన్ రైజ్ చూడడానికి. నేను కూడా వాళ్ళతో పాటు రెడీగా ఉన్నా. కాకపోతే మనం సింగిల్గా వచ్చినాం కాబట్టి నాకు అంత అనిపించలేదు. ఇక బ్యాచ్తో వచ్చింటే మాత్రం అద్దరిపోయేలా ఉండేది. ఫ్యామిలీతో వచ్చినా కూడా మస్తు ఉండేది. మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడు, సన్ రైజ్ ఇంకా రాలేదు. వెయిట్ చేస్తారు అందరు జనాలందరూ, ఎప్పుడు వస్తుందా అని. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. దింసా డ్యాన్స్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి చీకులు ఉన్నాయి, చికెన్ పెట్టారు, టిఫిన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీకు చూపిస్తుంది. టైం లాప్స్ పెట్టా చూడండి ఎట్లుందో. మంచి ఎట్లా వస్తుందో ఇప్పుడు. స్లోగా మొత్తం ఇట్లా గమ్మేస్తుంది మంచి అంతా. తర్వాత మొత్తం ఆ జనాల్లోకి కూడా వచ్చేస్తుంది. ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి నెక్స్ట్. అది చూసారా, కెమెరా ఇట్లా పెట్టేసరికి ఫోన్ పక్క నుంచి ఇలా వెళ్తున్నాయి అలా. ఇప్పుడు ఆ కొండలు గమ్మేస్తుంది, ఇప్పుడు నీ ఉన్న ప్రదేశాన్ని మొత్తం గమ్మేస్తుంది మంచి అంతా. చూసిరా మంచి అక్కడ స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా పైకి మొత్తం వచ్చేసి మొత్తం గమ్మేసింది. ఇదంతా జరిగింది ఒక్క 10 minutesలో మొత్తం వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అదే బ్యాక్ వెళ్ళిపోయింది అట్లా 10 minutesలోనే. మళ్ళీ టైం లాస్ పెట్టినా మంచి అంతా ఎట్లా పోతుందో చూద్దామని చెప్పి. అవి చూసి అంత ఫాస్ట్గా వెళ్తుందో మంచి అంతా. ఈ టైంలోనో కబులు వచ్చారు అక్కడికి. ఇగో సింగిల్గా ఉంటే అట్లా కబులు తోస్తే అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్న సన్ రైజ్ 7:05కి స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా. చూసేయండి నైట్ టైం ఆ దారుణమైన జర్నీ చూసిన తర్వాత ఎందుకు వచ్చానరా బాబు అనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ సన్ రైజ్ని చూసినో నా బాడీలో మామూలు హుషారు రాలేదు. చాలా నచ్చింది, మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే. జనాలు చుట్టూ అరుస్తారు, కాకపోతే మనం టైం లాప్స్ పెట్టడం వల్ల ఆ సౌండ్లు ఏమి మీకు వినిపించట్లేదు. ఇంకా ఈ సన్ రైజ్ తర్వాత ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తా. ఇక్కడ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, పిల్లలు చాలా మంది ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మొత్తం వీడియోలో డ్యాన్సులు ఇంకా గేమ్స్ ఏమున్నాయో మొత్తం చూపిస్తా, చూసేయండి. రైట్, ఇది ఉంది కదా, ఇది వేయడానికి 30 రూపాయలు తీసుకుంటాను. చూద్దాం మావాడు ఎట్లా వేస్తాడు ఇప్పుడు. ఒక్క నిమిషం. మామూలు వాళ్ళే అసలు. ఒక చిన్నపిల్లకి అట్లా కారు ఎక్కి తిరగడానికి ఒక 100 రూపాయలు తీసుకుంటారు.
ఆ టైప్ లో శారీస్ ఉంటాయి, అవి కట్టుకొని డాన్స్ వేయొచ్చు. కట్టుకోవడానికి మనకి 250 చెప్తారు, మనం బేరం ఆడుకోవచ్చు ఎంతంటే అంత. అబ్బాయిలకు కూడా పంచకట్టు ఉంటాయి, అవి కూడా మనం మాట్లాడుకొని డాన్స్ వేయచ్చు వాళ్ళతో పాటు. ఈ డాన్స్ పేరు దింసా అనమాట. ఎంత? 30 రూపాయలనా? ఒకటి 30. ఆ గుర్రం కూడా మనం కొండలని తిప్పిస్తాం అన్నమాట, దానికి కూడా ఛార్జ్ చేస్తారు అమౌంట్. ఈ బ్యాచ్ అన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. అబ్బా మామూలు డాన్స్ రేట్లో మామూలు ఎంజాయ్ చేయలేదు ఇలా గ్రూప్ అంతా. వాళ్ళతో ఆ డబ్బులతో తీర్మానం కూడా వచ్చి డాన్స్ చేసారు. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసారు వీళ్ళు. అన్నా మధ్యేశ్వరు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మంచి కాస్ట్యూమ్ వేసుకొని రెడీగా ఉన్నారు డాన్స్ చేయడానికి. ఉయ్యాల ఊగినందుకు కూడా పైసలు తీసుకుంటారు, 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు, మంచిగా ఫోటోలు కూడా దిగొచ్చు. మీరు ఇక్కడ తినడానికి దోశలు ఉన్నాయి, పూరీలు ఉన్నాయి, ఇడ్లీలు కూడా ఉన్నాయి. టేస్ట్ ఎట్లుందో మనకు తెలియదు, అన్న అడిగితే బాగుందని చెప్పారు. ఎగ్ దోశ కూడా ఉంటుందా? ఎగ్ దోశ కాఫీ పొడా ఎంత? బాక్స్ ఎంత ఉంటుంది? ఇది ఇక్కడ పండించినాయేనా? ఇక్కడికి వస్తే మన దగ్గర చాయ్ బాగుంది, చాయ్ మాత్రం తాగండి. అక్కడతో మలగడ వ్యూ పాయింట్ అయిపోయింది. ఇక వెళ్ళే రూట్లో ఇట్లుంటుంది అనమాట. చూడండి రోడ్డు, మట్టి రోడ్డు ఎట్లుందో దారుణంగా ఉంది. స్కూటీకి ఇట్లా మొత్తం అట్లా ఖరాబ్ అవుతుండే. ఇక నేను వెళ్తుంటే సింగిల్గా మొత్తం మంచు, అటు ఇటు ఏం లేదు. అప్పుడు ఎంత 7:08 అవుతుంది అనుకుంటా, 8:30 అవుతుంది ఆ టైంలో మొత్తం. నేను అయినా కూడా మంచు ఎక్కడ తగ్గట్లేదు. అక్కడేమో ఎండ కొడుతుంది, ఇక్కడేమో మంచు కురుస్తుంది. చూడండి ఎట్లుందో మొత్తం. ఎదురుగా వచ్చే వెహికల్ లైట్స్ ఆన్ లేకపోతే మాత్రం పక్కా యాక్సిడెంట్ కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మేము కనుక చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక మడగడ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత మనం చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే అది దగ్గర ఉంది, తర్వాత అక్కడ నుంచి ఇక వేరే ప్రదేశాలు ఏమున్నాయో చూసేద్దాం. చూడండి ఇక మంచు మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటుంది.
చిన్నగా చిన్నగా వెళ్తూ ఆ ఘాట్ రోడ్స్ దాటుకుంటూ మట్టి రోడ్లు ఫైనల్గా అయితే ఈ రీచ్ అయిపోయినాం. ఎక్కడికి మెయిన్ రోడ్కి రీచ్ అయిపోయినాం. అరకు వ్యాలీ దాటిన తర్వాత కొంచెం ఒక 7 కిలోమీటర్స్ వెళ్తే చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. ఇంకో 5 కిలోమీటర్స్ దూరంలో ఉందనగా గేట్ పడింది. ట్రైన్ కోసం వెయిటింగ్. అది దాటిన తర్వాత మనం చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తాం. చూడండి మొత్తం మంచిగా మొత్తం నా షర్టు చేతులు మొత్తం తడిచిపోయింది అసలు. చాపరాయికి వెళ్ళే రూట్లో మాత్రం అటు ఇటు కొండలు మధ్య రోడ్డు మాత్రం అదిరిపోతుంది. అప్పుడు మంచి టైంలో ఉంది కాబట్టి నాకు అంత అనిపించలేదు, కానీ రిటర్న్లో మాత్రం మంచి సమస్య ఉంది. వచ్చేసా చాపరాయికి వచ్చేసా. ఇప్పుడు మీరు కూడా చూసేయండి నాతో పాటు చాపరాయి వాటర్ ఫాల్స్. జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే అప్పుడు ఎంత అయింది 9 అవుతుంది. ఆ టైంలో వాటర్ ఫాల్స్ తక్కువ మంది వస్తారు, అందులో మంచి కూడా ఉంది. ఒక బ్యాచ్ అయితే కలిసి నాకు ఇప్పుడు మీరు వీడియోలో చూపిస్తా. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. ఇదే చాపరాయి వాటర్ ఫాల్స్. దీని ఎదురుగా మనకి బొంగులో చికెన్ కూడా ఉంటుంది. బొంగులో చికెన్ హాఫ్ కేజీ వచ్చేసి 300 రూపాయలు. బొంగులో బిర్యానీ అయితే 600 రూపాయలు. మనకు అంత పొద్దున్న తినలేం కాబట్టి ముందు వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఫ్రెష్ అవుద్దాం అనుకున్నాం. టికెట్ అయితే 50 రూపాయలు అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి అయితే 30 రూపాయలు. లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. ఇది రైట్ సైడ్ ఇటు ఉంటుంది అనమాట. అక్కడ దూరంలో పార్క్ ఉండే, వెళ్ళి ఆడుకుంటారు అక్కడ. అమ్మవారు కూడా ఉన్నారు, చేపలమ్మ తల్లి. ఇక అక్కడికి వచ్చిన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాటర్లో తడిచిన తర్వాత వాళ్ళకి డ్రెస్ చేంజ్ చూసుకోవడానికి అయితే ఒక రూమ్ అరేంజ్ చేశారు. చూద్దాం ఇప్పుడు వాటర్ ఎలా ఉందో. అక్కడ చాపరాయి జారబండలాగా ఉంటుంది, వాటర్ ఇలా ఫ్లో అవుతుంటే దాంట్లో జారుతూ ఉంటారు ఇలా. ఇప్పుడు మనం కూడా చూద్దాం. కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వరకు మనం వీడియో తీసుకుందాం. అక్కడ నుంచి ఇటు చూసాం, ఇప్పుడు ఇక్కడ నుంచి అటు చూద్దాం ఎలా ఉందో. ఈ అన్న వాళ్ళు తుని నుంచి వచ్చారు కార్ వేసుకొని. అరకులో ఉన్న ప్రదేశాలు చూద్దామని చెప్పి మనకి ఇక్కడ కలిసిర్రు, మంచిగా ఆడుకుంటారు. మీరు కూడా మీ బ్యాచ్ తో వచ్చే మాత్రం ఇట్లా ఇలా అన్న వాళ్ళ లెక్క మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, జారొచ్చు దాని మీద అట్లా జారుబండ్ల. అక్కడ ఎక్కితే ఇట్లా జారుకుంటా వాటర్ లో పడతారు పోయి. మొత్తం రాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్కిడ్ అయితే మాత్రం తలకాయ పగిలే ఛాన్స్ ఉంటుంది. అందుకే చూసుకొని బ్యాచ్ అంతా వస్తే ఒకవేళ చాలా జాగ్రత్తగా ఆడుకుని వెళ్ళడం తప్పితే కొంచెం రిస్కులు చేయొద్దు. Like and share, subscribe. Famous Mad Boys. మీకు అరకులో బొంగులో చికెన్ ఫేమస్ కాబట్టి మీకు చాపరాయి దగ్గర బొంగులో చికెన్ ఉంటుంది, బొంగులో బిర్యానీ ఉంటుంది. బొంగులో చికెన్ హాఫ్ కేజీ వచ్చేసి 300 రూపాయలు తీసుకుంటారు. బొంగులో బిర్యానీ వచ్చేసి 600 రూపాయలు తీసుకుంటారు. అంత పొద్దున్నే మనం తినలేం కాబట్టి ఎక్కడో ఒకడ దొరికితే తిందామని చెప్పి మనం వెయిట్ చేస్తూ చెప్పా కదా, మనకి చాపరాయి దగ్గర నుంచి రిటర్న్లో వెళ్తుంటే మంచి ప్లేస్ మాత్రం అదిరిపోయిందని. చూడండి ఎంత బాగుందో. అక్కడ దూరంలో ట్రైన్ కూడా వెళ్తుంది. ఇక చాపరాయి దగ్గర నుంచి నెక్స్ట్ చూసే ప్లేస్ వచ్చేసి అరకు పినరీ. ఇక్కడ ఏముంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. దీనికి కూడా మనం లోపలికి వెళ్ళాలంటే టోకెన్ తీసుకోవాలి, 25 రూపీస్ ఈచ్ వన్కి. మనం అయితే టోకెన్ తీసుకున్నాం. లోపలికి వెళ్ళాక చెట్లు ఎట్లున్నాయో మొత్తం చూద్దాం ఇప్పుడు. ఇక్కడైతే మొత్తం ఫోటో స్పాట్లే, ఎక్కడంటే అక్కడ ఫోటోలు దిగొచ్చు మంచి. ఎందుకంటే సన్లైట్ కొంచెం పడుతూ ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి ఫోటోలు దిగే ప్లేస్. ఇక్కడ మొత్తం నాకు తెలిసి 3-4 బ్యాచ్లు వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్లు అనుకుంటా. మొత్తం వాళ్ళే వచ్చారు. లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు, లాగో నేను చూసే ముందు ఒకరు ఉన్నారు. చాలా మంది వెడ్డింగ్ షూట్లే ఉన్నారు. మొత్తం ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొంతమంది. చెట్లు మరి ఏం చెట్లు ఎంత పారున్నాయి.
లొకేషన్ అయితే బాగుంది, పొద్దున్నే కాబట్టి ఆ కొండలు, ఆ రైల్వే ట్రాక్, ఇంకా చుట్టూ చెట్లు. ఒక చూసారా అక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అక్కడ కూడా. ఈ అరకు పినర్లో ఏమవుతుందంటే మొత్తం బారు చెట్లు ఉంటాయి, లొకేషన్ బాగుంటుంది, ఫోటోలు దిగడానికి అయితే మంచి బెస్ట్ ప్లేస్ ఇది. నన్ను అయితే ఫోటో దిగడానికి ఒక్కడు కూడా లేదు. అట్లా అనుకునే టైంలోనే సిద్దిపేట నుంచి ఒక బ్యాచ్ వచ్చారు, నలుగురు. ఇక వాళ్ళైతే నాతోనే ఉన్నారు. మేము ఇక్కడ నుంచి కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళాం, తర్వాత బొర్రా గుహకి వెళ్ళాం. ఇక్కడ నుంచి నాతో జర్నీ చేసారు. ఆ జర్నీ ఇప్పుడు మీకు కూడా చూపిస్తా. ఇది అరకు రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఎదురుగా బోట్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి దగ్గరలో చూడాల్సిన ప్లేస్ ఏముంటాయో అక్కడ రాసి పెట్టుంది. ఇక్కడ నుంచి దగ్గర మ్యూజియం అయితే దగ్గరగా ఉంది. ఫస్ట్ అయితే మేము టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం, ఎగ్ దోశ తిన్నాం, 70 రూపీస్, అద్దరిపోయింది దోశ మాత్రం. తర్వాత ఇక్కడ నుంచి మ్యూజియం దగ్గర, ఇది రైల్వే స్టేషన్ నుంచి మ్యూజియం చూద్దామని అయితే బండ్లు అక్కడ పార్క్ చేసి మా లగేజ్ అంతా ఒక సైడ్కి పెట్టి లోపలికి అయితే వెళ్ళాల్సి జరిగింది. ఇక లోపల చూడాల్సిన ప్రదేశం అయితే ఇవన్నీ ఉన్నాయి. దీనికి కూడా టోకెన్ తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి, ఛార్జ్ చేస్తారు పైసలు. లోపలికి వెళ్ళడానికి అంత టైం లేకుండే మాకు, జనాలు మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆ మ్యూజియం వద్దనుకొని కటికా వాటర్ ఫాల్స్కి వెళ్తే వెళ్ళడం జరిగింది. ఇక కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో మొత్తం ఘాట్ రోడ్స్, చెప్పే కదా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఘాట్ రోడ్సే ఉంటాయి. నైట్ టైం ఎట్లా వచ్చినో తెలియదు కానీ 4 గంటలు పట్టింది నాకైతే. ఇప్పుడైతే సింపుల్గానే వెళ్తున్నాం, కాకపోతే మీరు మూలమలుపులు దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం హారం కొట్టుకుంటూ వెళ్ళాలి, లేకుంటే మాత్రం ఎదురుగా వచ్చే వెహికల్ గుద్దుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఘాట్ రోడ్స్లలో. ఈ కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో మాత్రం చూడండి, ఇప్పుడు ఈ కొండ ఎక్కిన పైన ఉన్న నేను ఆ కొండలన్నీ దిక్కుంటూ ఆడుకో చివరికి వెళ్ళాలి. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది వెళ్ళడానికి. మొత్తం మూల మలుపులే, ఇట్లా 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 పాము మలుపులు ఉన్నట్టే ఉంది. రీచ్ అవ్వడానికి అయితే కిలోమీటర్స్ తక్కువే, కానీ మలుపులు కాబట్టి ఎక్కువ టైం పట్టింది మాకు. ఒక 6 కిలోమీటర్లు బాగుంది, లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రం ఎందుకు వచ్చాండ్రా బాబు అనిపిస్తుంది, అంత దారుణంగా ఉంటుంది ఆ రోడ్డు. తర్వాత చూపిస్తాం మీకు అది. ఇక వచ్చేసాం వాటర్ ఫాల్స్కి. ఇదే కటికా వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ లో మొత్తం స్నానం చేయాలి. తర్వాత ఈ బొంగులో చికెన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని టేస్ట్ చేయాలి. సరే చెప్పా కదా, ½ కేజీ 300 రూపాయలు. బొంగులో బిర్యానీ అయితే 600. కటికా వాటర్ ఫాల్స్. ఇగో మనకు కావాల్సిన బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే లోపలికి పోదాం. అట్లుంది వాటర్ ఫాల్స్ దగ్గర. ఇవన్నీ ఎక్కుతా ఉండాలి ఇప్పుడు. కటికా వాటర్ ఫాల్స్ ఎంత పని చేస్తావమ్మా. కటికా వాటర్ ఫాల్స్ ఘాట్ రోడ్ అయితే దారుణంగా ఉందబ్బా. 6-7 కిలోమీటర్లు. సౌండ్ వినిపిస్తుందా మీకు? వాటర్ ఫాల్ సౌండ్. వావ్. ఏంటి వీడియో లేరు? వీడియో బాగుంది కదా. అమ్మా ఎక్కడ పవనరే ఎక్కువ మోకాల పురకం కంటే దారుణంగా ఉంది అది. అమ్మా అబ్బా, కిందంత బాగుంది, ఇంకా పైన చేస్తారా వెళ్ళు. ఫోన్ గిట్ల కింద పడితే అఫ్ఫి. నేను కంచేసిరా
ఇక నేను కూడా దిగిన వాటర్ ఫాల్స్ లో వాటర్ అయితే అమ్మో చాలా ఘోరంగా కూల్ ఉండే, అసలే చలి ఆ మంచుకి ట్రావెలింగ్ లో. మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్ పైనుంచి ఐస్ గడ్డలు పడుతున్నట్టే ఉంటుంది వీడ ఆ వాటర్ పడుతుంటే మాత్రం. నేను అడదా పోదలుచుకోలే, ఎందుకంటే అంత చల్లగా ఉంది, అంత చలి కొలుకుతాను నేను. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఫ్రెష్ అయిపోయి ఇక తిందామని చెప్పి రెడీగా ఉన్నాం బొంగులో చికెన్. ఇక అయితే చెప్పి పక్కనే ఉన్న టనల్ దగ్గరికి వెళ్ళాం. ఇదేమో అరకు టన్నెల్, అదేమో వాటర్ ఫాల్స్, కటిక వాటర్ ఫాల్స్. బొంగులో చికెన్ కోసం రెడీగా ఉన్నాం. ఇక్కడే తెలుసా వీళ్ళే ఓన్ గా చికెన్ మొత్తం దాన్ని ఏమో డ్రెస్సింగ్ చేస్తారు, డ్రెస్సింగ్ చేసి అక్కడికక్కడే మొత్తం పెడతారు దాని లోపల బొంగులో అన్ని కలిపి చేస్తారు. మిక్స్ చేసి పెడతాం అన్న. చికెన్ మసాలా, వెల్లుల్లి పేస్ట్, నాన్ వెజ్ పేస్ట్ అవన్నీ కష్టం మిక్స్. ఎంతసేపు పెట్టాలి ఉడకబెట్టాలి అని అట్లా? మేబీ ఒక 30 minutes ఎబో. 30 minutes ఎబో ఉడకబెట్టాలి. 30 minutes దాటి మీరు 2 గంటలు ఉడకబెట్టినా ఏం కాదు. మీరు చూడండి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారు, ఇలా పెట్టుండే ఇందాక వెళ్ళినప్పుడు సరే అనేవాళ్ళు ఇంకా రావడం లేట్ అవుతుంది, పోయి ఎందుకు వేస్తుంది కిందని పెట్టా, మళ్ళీ పెడుతున్నా దాంట్లో. సరే సరే మళ్ళీ గంట పెట్టినా ఇంకేం కాదు. సరిగా డ్రై వెళ్ళాను. ఏసీలో సంవత్సరాలు చూసుకున్నా. నాకైతే మామూలు నచ్చలేదు అసలు, అద్దరిపోయింది బొంగులో చికెన్. మేము ఎంత తీసుకున్నాం, 1/2 kg తీసుకున్నాం, 300 తీసుకున్నాడు. బాగా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఏదో ఇచ్చిండు పిండుకోవడానికి, అది నిమ్మకాయ కాదు కానీ దెబ్బకాయ అనుకుంటా, ఏదో కాయ వెరైటీగా ఉంది, పిండితే మాత్రం పుల్లగా ఉంది, అద్దరిపోయింది టేస్ట్. ఎట్లుంది అనిల్? చాలా బాగుంది. స్పైసీ ఉందా? చాలా స్పైసీ ఉంది, సూపర్ ఉంది. ఎంత కాస్ట్? 100. ఎన్ని పీసులు వచ్చినాయి? 10 పీసులు వచ్చినాయి. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? ఇక మీ కింద చెప్పిన కదా ఒక 2 కిలోమీటర్లు దారుణంగా ఉంటుందని. ఇగో అదే ఈ రోడ్డు. వామ్మో, బండి మీద వస్తే మాత్రం చుక్కలు కనపడతాయి. అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బండి, ఆ రాళ్ళ మధ్యలో ఆ మట్టి మధ్యలో. కారులో వస్తే మాత్రం బాగానే ఉంటుంది. ఇక మేము ఇక్కడ నుంచి అయితే మీకు నెక్స్ట్ బొర్రా గుహకి వెళ్ళినాం. ఇక్కడ నుంచి చాలా దగ్గర కటిక వాటర్ ఫాల్స్ నుంచి. ఇక బయటన మాత్రం ఇట్లుంది, జిప్ లైన్ ఉంటుంది తెలుసు కదా, మొత్తం ఈ మధ్య రీల్స్లో కూడా చూపిస్తారు దీని గురించి. ఆ జిప్ లైన్ వచ్చేసి 500 రూపీస్ టికెట్ తీసుకోవాలా. ఇక్కడ నుంచి పైనుంచి కిందికి 600 మీటర్స్ ఉంటుంది అనమాట లోతు. మధ్యలో పోయినాక ఉరికేటప్పుడు అయితే గుండె అటే పట్టుకున్నాం, అటే గుండె అయిపోతుంది, అటే అటాక్ అన్నది కథమే. $300 ఉంటుందా? కింద లోతు ఎంత ఉంటుందో? 600 మీటర్స్ లోతు ఉంటుంది. నాయన వీడియో తీయాలంటే నాకే భయం అవుతుంది. ఎంత లోతుందో? ఎంత 600 మీటర్స్ ఉంటుంది అంట లోతు. చచ్చా జూ జరుగు.
ఓరి నాయన జట్టు స్పిల్ వచ్చిందన్నా. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతాను మనోడు. ఎంత కాదు, ఎంత ఇన్సూరెన్స్ ఏం లేదు ఇప్పుడు దీనికి. పడితే ఎంత ఇస్తారంట? చెప్పలేదు అదే అడిగేది. అసలు ఎట్లా వచ్చినా తెలుసా అన్న, ఎంత స్పీడ్ వచ్చినా తెలుసా? మామూలు షాక్ కాదు నాకైతే. వీడి దాకా వచ్చినావు. మళ్ళీ ఇచ్చిపెట్టారు అంటే మామూలు అటే తీసుకోరు. అసలు ఆగరు కదా. ఇప్పుడు బొర్రా గుహలు చూద్దాం. టికెట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అడల్స్కి 80 రూపాయలు, చైల్డ్కి 60 రూపాయలు. ఇక పొద్దున కలిసిరు కదా మనకి సన్ రైజ్ దగ్గర పోతున్నా ఇప్పుడు. కోతులనే జాగ్రత్త అని రాసిరు. చాలా కోతులున్నాయి. ఏ ఎక్కుడు దిగుడు ఎక్కువ దిగుడు పొద్దున్న నుంచి. ఎక్కుడు దిగుడు ఎక్కువ దిగుడు పొద్దున్న నుంచి. అనిల్ వెల్కమ్ టు బొర్రా గుహలు. మంది నైట్ మోడ్ ఉంది, ఏం కాదు, ఫోటో మంచిగా వస్తుంది. మస్తు క్లారిటీ వస్తుంది తెలుసా. ఓయ్ ఇది నీకు ఐడియా ఉందా? జంబలగడి బొమ్మ సినిమా చూసారు ఎవరైనా? దాంట్లో ఒక మ్యూజిక్ ఉంటుంది, ఆ మందు తయారు చేస్తాడు. ఆ సీన్ ఇక్కడే కూడా తీసింది నాకు తెలిసి. అవతలేరు మా వాళ్ళు ఉరుకుతూనే ఉన్నారు. వాళ్ళు సిద్దిపేట నుంచి వచ్చారు. ఎక్కడ పరిచయం అంటే తెలుసు కదా, అదేంది పినై అరకు పినై దగ్గర పరిచయం అయ్యారు. అక్కడ నుంచి నాతోనే ఉన్నారు. మొత్తం మా మగవాడు ఉన్నట్టే ఉన్నాడు. ఏంది ఎక్కడ నుంచి? ఇగో ఈ లైటింగ్ వల్ల మంచిగా వస్తున్నాయి కదా. అబ్బా ఇట్లా చూద్దా, ఒకసారి చూపి అటు. అబ్బా ఎంత కలర్ ఉంది చూడటు, రకరకాలుగా. అరే రే రే, ఆడ మధ్యలో చూడు శివలింగం లాగా ఉంది కదా. ఓగో పైన కనిపిస్తలేదా? ఇగో అక్కడ క్లైమాక్స్ అదిరిపోయింది నాకైతే లాస్ట్ వీడియో. అదే ఒక నిమిషం. నువ్వు వచ్చినట్టు కలర్లు మారుతున్నాయి మంచిగా చూడ్డానికి. ఎంటర్ ది డ్రాగన్. వేసుకున్నా వాస్కోడి గామ మామూలు లేదు ఇక్కడ నుంచి. ఫోటో చేసిన ఇది, ఫోటో దిగితే మనోడు అట్లా కాపీస్తారు అనమాట మన ఫోన్ లోనే. శివలింగమా? ఈ బొర్రా గుహలు చాలా పురాతన కాలం నాటివి అన్నమాట. ఇవి
ఈ లైటింగ్ వల్ల మస్తుండే, చాలా మంది వచ్చారు ఇక్కడికి. నాకైతే బెస్ట్ వీడియో ఇది, మస్తు ఎంజాయ్ చేసిన. పొద్దున్న నుంచి లాస్ట్ లో క్లైమాక్స్ ఎట్లుంటుంది అనుకున్నా కానీ అద్దరిపోయేలా ఉంది ఇక్కడ మాత్రం. ఏమైంది ఆగిర్రు? ఓ ఐరన్ వీళ్ళు మామూలు కోతి బ్యాచ్ కాదు. లవ్ షేప్ లో ఉందబ్బా ఇది. అబ్జర్వ్ చేస్తే ఒక టైప్ లో ఒక ఫేస్ లా ఉంటుంది చూడండి. నాకైతే అనిపించింది, మరి మీకు అనిపించిందో లేదో. ఒక్కో షాట్ ఒక్కోటి మైండ్ పోతుంది లోపల. మీరు ఫోటో సెషన్ ఆడితే మనం వీడియో తీసుకున్నాం. గోవా చాలా పెద్ద కథే ఉంది కదా. ఇల్లు వరకు ఏంటి అగోగో చూడు, అటు చివరి అటు కూడా ఉంది. ఇంకా ఎన్ని కిలోమీటర్లు? మీటర్లు, కిలోమీటర్లు కాదు. బాబా ఏ చూడు ఇచ్చుడు బాగుంది. ఆడేందో మరి బ్యాచ్ గోల గోలు చేస్తారు, ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మస్తు అరుస్తారు. మనం కూడా అర్థం ఒక స్టెప్ ఒకసారి. ఏందా ఇక్కడ ఏం నడుస్తుంది? పైన శివలింగమా? వస్తున్నా. నాకైతే ఈ అరకు జర్నీలో మొత్తం బాగా నచ్చింది ఏంటంటే మార్నింగ్ సన్ రైజ్, లాస్ట్ లో ఈ బొర్రా గుహలు అద్దరిపోయేలా ఉన్నాయి. మీకైతే కింద ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా కంపల్సరీ లైక్ చేయండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫేమస్ మ్యాడ్ బాయ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫేమస్ మ్యాడ్ బాయ్స్.